స్తుతి వేరు, స్తుతి యాగము వేరు. స్తుతి ప్రాథమికంగా దేవుడు మనకి చేసే మేళ్లను బట్టి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను బట్టి తిరిగి మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతతో ఆయనకి స్తుతి చెల్లిస్తాం. ఆయన ఆశీర్వదిస్తేనే, ఆయన అనుగ్రహిస్తేనే, ఆయన స్వస్థపరుస్తేనే, జవాబిస్తేనే తిరిగి మరలా నేను ఏం చేస్తాను చెప్పండి, ఆయనకి స్తుతి చేస్తాను. కానీ స్తుతి యాగము దీనికన్నా పూర్తి భిన్నమైనటువంటిది. ఇది ఎలాంటిది అని అంటే, ఇది నాకు ఏమి జరగనప్పుడు, నేను అనుకున్నది కూడా నేను పొందుకోలేనప్పుడు, నా ప్రార్థనకి ఇంకా జవాబు రానప్పుడు, నేను ప్రతికూలతలో కూడా నేనేం చేస్తాను అంటే చెప్పండి, దేవునికి స్తుతి చెల్లిస్తూనే ఉంటాను. అంటే ఇక్కడ నాకు ఆశీర్వాదంతో సంబంధం లేదు, ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను. ఇంకా నా జవాబు నాకు ఇస్తాడు తప్పకుండా. నా ప్రార్థనకి ఆయన ఒక రోజు విడుదలిస్తాడు. ప్రస్తుతం అంతా కూడా గందరగోళంగానే ఉంది, కన్ఫ్యూజన్ గానే ఉంది. అయినప్పటికీ కూడా ఆయన సావరినిటిని నమ్ముతున్నాను. ఆయన పరిస్థితులన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఒకరోజు తప్పకుండా నా ప్రార్థనకి జవాబు ఆయన ఇస్తాడు. కాబట్టి నేను జవాబు రాలేదని నోరు మూసుకోను. జవాబు రానప్పటికీ కూడా ఆయన నాకు దేవుడే. నేను ఆయన ఏం చేస్తాను చెప్పండి, స్తుతిస్తాను. దీన్ని ఏమంటారు? స్తుతి యాగం.